ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. మరి గత 2 రోజులుగా విశ్వాసపు అనుభవాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. విశ్వసించుట ద్వారా కలిగే ఆశీర్వాదం, కలిగే ఫలం మనం వింటూ ఉన్నాం. ఈ రోజున కూడా మరి ఒక అనుభవాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనమును చదువుకుందాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ చక్కని అనుభవం గనుక మనము ధ్యానం చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అన్యుడు, మరి ఒక శతాధిపతి, ఒక అధికారి తన దాసుడు పక్షవాయువు కలిగిన రోగముతో మిగుల బాధపడుచున్నాడని, ఒక అధికారి తన దాసుని విషయమై బాధపడుతూ తన దాసుని ఏ విధంగానైనా స్వస్థపరచుకోవాలి, బాగు చేయించుకోవాలి అని చెప్పి మరి ఎంతో ప్రయాసతో ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి సమాచారం పంపిస్తూ ఉంటాడు. ఆయన నా ఇంటికి రావడానికి నేనైతే పాత్రుడను కాను అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అంటాడు, తన ఇంటికి వెళ్ళి ఆ దాసుని నేను స్వస్థపరుస్తాను అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు, యేసు ప్రభు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, అంత అర్హత నాకు లేదు, నేను అయోగ్యుడను అని తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అంటూ ఉన్నాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా క్రింద ఎంతో మంది సైనికులు ఉన్నారు, ఒకని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును, అయినను కూడా నేను పాత్రుడను కాను, నా ప్రభు నా గృహంలో అడుగు పెట్టడానికి అంత యోగ్యత నాకు లేదు అని తన్ను తాను తగ్గించుకుంటూ, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత నొందుతాడు. చూడండి ఎంత విశ్వాసము. ఒక శతాధిపతి, ఒక అన్యుడు ప్రభువుని గురించిన సంగతులు, ప్రభువుని గురించిన గొప్ప కార్యాలు వింటూ చూస్తూ కన్నులారా తన అంతరంగంలో ఎంతటి గొప్ప విశ్వాసము, లోతైన విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కడో దూరం ఉన్నా మరి ఇంటికి వస్తాను అంటే నేను పాత్రుడను కాను, ఆయన మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థత నొందుతాడు, బాగుపడతాడు అని మరి తన్ను తాను తగ్గించుకొని తన విశ్వాస అనుభవాన్ని, తన లోతైన విశ్వాస అనుభవాన్ని, ప్రభు పట్ల నిశ్చయత కలిగిన, అవును ఆయన మాటలో ఎంత ప్రభావము, ఎంత శక్తి ఉన్నదో మరి విశ్వసించిన వ్యక్తి ఈ శతాధిపతి. ప్రియ దేవుని బిడ్డలారా, అవును యేసుక్రీస్తు అంటున్నాడు, ఇశ్రాయేలీలో ఎవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయంగా మీతో చెబుతూ ఉన్నాను. ఈ ఉదయకాలము ప్రభు మాటలు మనము ఎన్ని రోజులుగా వింటూ ఉన్నాం, ఎన్ని సంవత్సరాలుగా వింటూ ఉన్నాం. అనుదినము ప్రతి ఉదయము కూడా ప్రభు ఆయన జీవము కలిగిన వాక్కు చేత మనలను దర్శిస్తూ ఉండగా మనలో ఇటువంటి విశ్వాసపు అనుభవము ఉన్నదా? అయ్యా, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, నీ యందు నేను విశ్వాసం ఉంచాను, ఈ వాగ్దానాలు నా కొరకే, ఈ వాగ్దానాన్ని నేను నమ్ముచున్నాను, ఈ జీవము కలిగిన శక్తి కలిగిన వాక్యాన్ని నేను నమ్ముచున్నాను, నీవు నన్ను బాగు చేయగలవు, నీవు నన్ను విడిపించగలవు, నాకు కలిగిన పరిస్థితుల నుంచి నన్ను నీవు విడిపించగలిగిన సమర్థుడవు, నన్ను బాగు చేయగలిగిన సమర్థుడవు, నీ వంటి వారు ఈ లోకములో ఎవరు కూడా లేరు ప్రభు అని నీవు చెప్పగలవా? ఒక అన్యుడు అంటూ ఉన్నాడు, నేను పాత్రుడను కాను అని. అవును, మరి అతను ఒక గొప్ప అధిపతి, ఒక శతాధిపతి అయినప్పటికీ కూడా ఎంత తగ్గింపుతో కూడిన మనసు. మరి గత రోజున మనం ధ్యానం చేసుకున్నాం, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని. ఆ కనాను స్త్రీని ఆయన అంటూ ఉన్నాడు, ఆమెలో గొప్ప విశ్వాసము, తగ్గింపుతో కూడిన విశ్వాసము. అవును సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము మనము కూడా ఈ విశ్వాస అనుభవాలను మనము ప్రాక్టికల్గా మరి దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారముగా మనము కూడా పొందుకుందాం, ఆయన శక్తిని రుచిద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు కలిగిన పరిస్థితుల నుంచి నీ దేవుడు విడిపించగలిగిన సమర్థుడని నీవు నమ్మిన యెడల ప్రభు కార్యమును చూచెదవు నీ కన్నులారా. కాబట్టి ఈ శతాధిపతి యొక్క అనుభవం, ఇటువంటి లోతైన విశ్వాసము నాకు కూడా దయచేయి ప్రభువా, నీవు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థత నొందుతాడు, నా గృహములోనికి రావడానికి నేను పాత్రుడనైతే కానయ్యా. అవును చూడండి, తనలో ఎంత తగ్గింపు, ఎంత మరి
దేవునికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు. అవును కదా. మరి కొంతమంది అయితే నేను అధికారములో ఉన్నాను కదండి. మరి సిమోను యేసుక్రీస్తుని ఇంటికి ఆహ్వానించాడు, సరైన ఆతిథ్యము, నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు. పాపాత్మురాలైన స్త్రీ అటు రీతిగా చేస్తూ ఉంటే ఆయాసపడుతున్నాడు. ఈ అధికారి చూడండి, నేను పాత్రుడనే కాను నా ప్రభు నా గృహంలో అడుగు పెట్టడానికి. ఎంత తగ్గింపు ప్రియ దేవుని బిడ్డలారా. ఇటువంటి లోతైన విశ్వాసపు అనుభవం ప్రభు మనకు కూడా ఈ ఉదయకాలము అనుగ్రహించలాగున, శక్తి కలిగిన కార్యాలు అనుదినము మన జీవితాల్లో మన కుటుంబంలో రుచించలాగున ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ప్రార్థిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో మేము చదువుకున్న రీతిగా ఒక శతాధిపతి తన దాసుని విషయంలో ఎంతో బాధ్యత, ఎంతో భారము, ఎంతో తండ్రి నాయనా నీ యొక్క తగ్గింపుతో కూడిన ఆ అనుభవంతో తన విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యేసయ్య మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత నొందుతాడు. యేసయ్య ఇంటికి వస్తాను అంటే కూడా నేను పాత్రుడను కాను, నేను అయోగ్యుడను, నేను అపవిత్రుడను, నేను అపాత్రుడను అని ఒప్పుకుంటూ ఉన్నాడు. అవును ప్రభువా, ఇశ్రాయేలీలో ఎవరికైనాను ఇంత విశ్వాసం నేను చూడలేదు. అవును తండ్రి, అనుదినము నీ మాటలు వింటూను నీ కార్యాలు రుచిస్తూ కూడా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అల్ప విశ్వాసం, అపనమ్మిక, సందేహాన్ని వ్యక్తపరుస్తూ విచారానికి, కృంగుదలకు, నిరాశకు గురైన అనుభవాలు ఎన్నో కలవు. ఇటువంటి విశ్వాసపు అనుభవం, లోతైన విశ్వాసపు అనుభవం, శక్తి కలిగిన విశ్వాసపు అనుభవం నీ బిడ్డలకు అనుగ్రహించండి. అనుదినము వారి జీవితాల్లో అద్భుతాలను రుచించే బిడ్డలుగా. మాట మాత్రము సెలవు. అవునయ్యా, నీవు నమ్మితే మహిమను చూస్తావు, నీ శక్తి కలిగిన కార్యాన్ని చూస్తావని వాక్యము సెలవిచ్చిన రీతిగా నమ్మిక అనేది నీ బిడ్డలకు దయచేయండి. నా దేవునికి సమస్తము సాధ్యమే, ఆయన సర్వ సృష్టికర్త అని నీ బిడ్డలకు నీ శక్తిని ప్రభువా, నీ యొక్క తండ్రి మాధుర్యమును ప్రభువా నీ బిడ్డలకు తెలియచేయండి, బలపరచండి, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.